హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు మనసుకు నచ్చే ఒక కథను చెప్పబోతున్నానండి. ఈ కథ సత్యవడ సోదరీమణులు రచించినటువంటి కథా సంపుటిలోనిది. ఇంకా కథలోకి వెళ్ళిపోతే లలిత నిరీక్షిస్తోంది. నిమిషాలు గంటలు గడిచిపోతున్నాయి. చిరాకు పుట్టుకొస్తుంది. చి ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి అనుకుంది. పొద్దున్నే ఈవేళ ఎలా ప్రారంభమైందేంటి, రోజంతా ఎలా ఉంటుందో ఏమో, అంతా కర్మ అనుకుంటూ పెరటి వైపు నడిచింది. అయితే లలిత ఎదురు చూసింది ఏ అపూర్వమైన వ్యక్తి రాక కోసమో కాదు, మరి అత్యంత ఆత్మీయుని కోసం అంతకన్నా కాదు. తాను ఇంట పనిచేసే కనకమ్మ కోసం లలిత ఎదురు చూస్తుంది. చిన్నప్పటి నుండి ఇంటి పనంటే చాలా బద్ధకం లలితకు. అక్కయ్యలు లలితను పని దొంగ అంటుంటేవారు. ఇంత బద్ధకమైతే ఎలాగే, పెద్దయ్యాక నువ్వేం సంసారం చేస్తావు అనేది అమ్మ. అది గృహరాజ్యానికి రాణి అయితే మహారాజైన దాని మొగుడు పాపం అంట్ల గిన్నెలు ముందేసుకుంటాడులే అమ్మా అంటూ ఎగతాళి చేసేవారు అక్కయ్యలు. కానీ రాత్రి 9ంటికి తన సపర్యలన్నీ పూర్తి చేయగానే పాన్పు ఎక్కిన శ్రీవారు మాత్రం ఇప్పటికింకా పాన్పు విడిచి రాలేదు. అత్తగారు ఊళ్ళో ఉంటే హాయిగా తను అంతే. తన అదృష్టం ఏమో కానీ అత్తగారు తనని ఎక్కువగా ఏ పని చెయ్యనివ్వరు. వంట వార్పు ఆవిడే చేసుకుంటారు. పై పనులు పాపాయి పనులు చూసుకోవడానికి పని మనిషి ఉంది. అందుకే తన బద్ధకానికి స్వస్తి చెప్పక్కర్లేకపోయింది. అక్కయ్యలు అన్నట్టుగా తను ఈ గృహరాజ్యంలో రాణిలాగానే సంచరిస్తోంది. ఈరోజు మాత్రం ఇక తప్పేటట్లు లేదు. అత్తగారు ఊరెళ్ళకపోతే బాగుండేది ఆలోచిస్తూనే అంట్ల గిన్నెల ముందు కూర్చుంది. ఒక్కొక్కటి తోమటం ప్రారంభించింది. అప్పుడు ప్రత్యక్షమైంది కనకమ్మ. విసుగు కోపం మేళవించి, ఏమే కనకం, ఇప్పుడా రావటం అంది లలిత. ఆలస్యమైపోనాదండమ్మా, ఇవాళ రేపటి నుంచి బేగా వచ్చేస్తాలేండి, ముందు మీరు చేయి కడిగేసుకోండి అంది కనకమ్మ వినయంగా. చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోబోతున్న లలిత చూపులు కనకమ్మ కట్టుకున్న చీర మీద నిలిచిపోయాయి. చిలకాకు పచ్చ రంగుకు ఎరుపు అంచుతో చీర, ఖచ్చితంగా ఆ చీర అత్తగారిదే, సందేహం లేదు. ఈ చీర దీనికెలా వచ్చింది? ఎలా వస్తుంది? నా తెలివి తక్కువ కానీ దొంగముండ దొంగిలిచ్చి ఉంటుంది. అత్తగారు ఊరెళ్ళి 10 రోజులయ్యింది. ఈలోగా పని కానిచ్చి ఉంటుంది. కట్టుకుని మరీ వచ్చింది. దీనికి ఎంత ధైర్యం? పోనీ అత్తగారు ఇచ్చి ఉంటారేమో అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఏది అంత సులువుగా పనివాళ్ళకి ఇచ్చేసే రకం కాదు ఆవిడ. పోనీ ఇచ్చారే అనుకున్నా ఏ చిన్న పని కూడా తనతో సంప్రదించకుండా అస్సలు చెయ్యరు. ఇలా నిశ్చయించుకున్నాక లలిత కోపం మరింత ఎక్కువయ్యింది. ఈ చీర నీకెలా వచ్చిందే? మేము బయట ఆరవేసుకున్నప్పుడు పట్టుకుపోయావా ఏంటి అంటూ గర్జించింది. కనకమ్మ ఆశ్చర్యపోయింది. అదేంటమ్మగారు, ఇన్నేళ్లుగా మీ కాడ పనిచేస్తుండాను, నేను ఎలాంటిదాన్నో తెలియదా మీకు? అలాంటి పాపపు పనులు నేను చేస్తానా? దొంగ బుద్ధి మా ఇంట వంట లేదు. ఈ సీర అనుకుంటూ కనకమ్మ ఏదో చెప్పబోయింది. చాలు చాలేవే నీ మాయమాటలు, నాకెందుకు తెలియదు, బాగా తెలుసు. మీలాంటి వాళ్ళందరూ బాగా నమ్మించి తర్వాతే కదా మోసాలు చేయటం మొదలు పెడతారు. అత్తగారి అమాయకత్వాన్ని చూసి నువ్విలా చేశావు. ఆవిడ ఊళ్ళో లేరు కదా, నేను గుర్తుపట్టలేనేమో అన్న ధైర్యంతో ఈ చీర కట్టేసుకుని మా ఇంటికే వచ్చావు అంది. అంత లేసి మాటలు అనకండమ్మా, నేనేమి దొంగను కాను. కావాలంటే అని ఇంకేదో చెప్పబోయింది. చాలే, ఇంకేమీ చెప్పక్కర్లేదు. దొంగతనానికి తోడు పౌరుషం ఒకటి. ఇక నువ్వు మా ఇంటి పని చెయ్యక్కర్లేదు. ఈవేళ పాత చీర పట్టుకెళ్ళిన దానివి రేపు పట్టుచీరో బంగారు నగో ఎత్తుకెళ్ళవని నమ్మకం ఏమిటి అంటూ చిందులేసింది. కనకమ్మ ఏం చెప్తున్నది అస్సలు వినిపించుకోలేదు. దాన్ని బయటకు పంపేసి దబాల్న తలుపేసుకుంది. రావలసిన జీవితం ఇచ్చేయమని కూడా అదెంతో ప్రాధేయపడుతున్నా కానీ ఈ చీర కింద నేను ఉంచుకుంటాను పో అంది. ఆడబడుచు పురిటికి వెళ్ళిన అత్తగారు తిరిగి వచ్చేసరికి 5 నెలలు పట్టింది. లలిత విసుక్కుంటూ చిరాకు పడుతూ పని మనిషి కుదరక ఆ కాలాన్ని ఎలానో ఈడ్చుకొచ్చింది.
శాంతమ్మ గారు రాగానే కనకమ్మ పని మానేసినందుకు ఆశ్చర్యపోయారు. ఇదేమిటే లలిత, ఎందుకు మానేసింది కనకమ్మ అన్నారు. అది మానేయలేదత్తయ్యా, నేనే మానిపించేశాను అంటూ జరిగిన విషయం చెప్పింది. అంతా విన్న శాంతమ్మ గారి మనసు వికలమైపోయింది. తొందరపడి ఎంత పనిచేశావే, నాకు ఒక్క ఉత్తరం రాసినా సరిపోయేదిగా. బాగుంది అత్తయ్య, అలా అంటారేమిటి? అయితే ఆ చీర మీరే ఇచ్చారా? దానికి ఇవ్వటం కాదు, నేను పాత చీరల వాడికి ఆ చీర ఇచ్చేసి ఒక స్టీలు గిన్నె తీసుకున్నాను. మర్నాటికి మర్నాడే కనకమ్మ ఆ పాత బట్టల దుకాణంలో ఆ చీర కొనుక్కొచ్చింది. అప్పుడు నువ్వు ఊళ్ళో లేవు. నువ్వు వచ్చాక చెప్పడం మర్చిపోయాను. వెంటనే నా ప్రయాణం, నా పొరపాటు ఆ అమాయకురాలిని బాధ పెట్టిందన్నమాట. శాంతమ్మ గారి కళ్ళు చెమర్చాయి. లలిత కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తనెంత పొరపాటు పడింది. ఆ చీర పాతదే అయినా నాజుగ్గా ఎంతో బాగుంది. అందుకే ముచ్చటపడి కనకమ్మ కొనుక్కొని ఉంటుంది. దాని నిజాయితీ ముందు తను ఓడిపోయింది. తనెంత తొందరపడింది. అసలు ఆ రోజు గర్జించగానే అమ్మగారు ఈ చీర ఈ చీర అంటూ ఏదో చెప్పబోయింది. కానీ నాను ఆ మాట పూర్తిగా వింటే కదా, ఆ మాటలన్నీ వింటే ఇంత జరిగి ఉండేది కాదు. ముచ్చటపడి ఆ పాత చీర కొనుక్కున్నందుకు కూడా కనకమ్మకి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. అందుకు కారణం తనే, తన తొందరపాటే. కనకమ్మ ఏమనుకుందో ఏమో. ఆ పాత చీరని కనకమ్మని మరీ మరీ తలుచుకొని ఒక్క నిట్టూర్పు విడిచింది లలిత.